సోదరులారా, ముఖ్యంగా బేడ బుడగ జంగం ఎస్సీలోని 59 కులాల్లో ఇదొక ఉపకులం. ఈ ఉపకులాన్ని కూడా గుర్తించకుండా ఇంతవరకు కుల సర్టిఫికేట్ ఇవ్వకుండా చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ఏమనాలో మాకు అర్థం కావడం లేదు. సోదరులారా, ముఖ్యంగా అక్షరము అభివృద్ధి, అక్షరంతోనే అభివృద్ధి, అభివృద్ధితోనే ఆత్మగౌరవం అనే నినాదంతో ముందుకు పోతున్నటువంటి మేము ఈరోజు మా పిల్లల్ని అక్షరానికి కూడా దూరం చేసుకోవాల్సిన పరిస్థితుల్లో ఉన్నాం. ఎందుకంటే అక్షరం విద్య వైపు వెళితే వీళ్ళకి ఆ రోజు ఎస్సీ కులం సర్టిఫికేటో లేదంటే ఏదో ఒక సర్టిఫికేట్ ఇవ్వాల్సి వస్తుందనే భయంతో ప్రభుత్వాలు ఉంటే మేము ఏ కులాన్ని వీళ్ళు ఎంచుకోవాలో వీళ్ళకి దిక్కుతోచని పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నారనే నినాదాన్ని మేము ముందుకు తీసుకెళ్తున్నాం. అంతేకాకుండా సోదరులారా, ఆత్మగౌరవంతో మేము బ్రతుకుతున్నాము, ఆత్మగౌరవం కోసమే మేము బ్రతకాలి అంటే మాకు అక్షరం కావాలి, విద్య కావాలి. విద్యతోనే మా అభివృద్ధి అవుతుంది అనుకుంటే మేము ఆ విద్యను అభ్యసించడానికి కూడా ఈరోజు పాలకులు మా పక్షాన్ని నిలవడం లేదు. పాలకులు ఈ విద్య పట్ల మేము ఏదో ముందుకు సాగుదాం, మా పిల్లల భవిష్యత్తును ముందుకు తీసుకెళ్దామని చూస్తే విద్యలో సైతం మాకు అన్ని విధాలుగా అణచివేయిస్తున్నారు. ఎందుకంటే కారణం మా పిల్లలకి సర్టిఫికేట్లు ఏ విధంగానూ కుల సర్టిఫికేట్ ఇవ్వకుండా చేస్తున్న చోద్యం చూస్తున్నటువంటి అధికారులైతేనేమి, పాలకులైతేనేమి, రాజకీయ నాయకుల్లోనూ ఉన్నటువంటి కొంతమంది స్వార్థపరులైతేనేమి దీన్ని గమనించాల్సిందిగా మేము కోరుకుంటూ, ఈ కులం బేడబుడగ జంగం కులం ఎస్సీలోని ఉపకులాని కోసం ఎంతటికి పోరాటకైనా మేము సిద్ధంగా ఉన్నామని వీళ్ళ పక్షాన నిలబడి మేము ఎంతటి దీనికోసమైనా మేము వీళ్ళ వెంట నడుస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం.